నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్. హైకోర్టు గారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో. గత నెల జూలై 19th నాడు కొత్తగా హైడ్రా అని తెర మీద తీసుకోవడం జరిగింది. జీవో 99 అనేది ఒక జీవో తీసుకొచ్చారు. హైడ్రా అంటే ఏమిటని అడగచ్చు అందరూ. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ అండ్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అంటారు. హైడ్రా ఇది ఏంటంటే ఎవరైనా సరే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. FTL అంటే ఎక్కడైనా చెరువులు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇంత ముందు చాలా సార్లు చూశాను. ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసేయడం, ట్యాంకులు కూడా చెరువులు కూడా దాన్ని మట్టి పోసేయడం, దాని మీద శుభ్రంగా నిర్మాణం చేయడం జరుగుతున్నాయి. ఇల్లీగల్ గా ఎంక్రోచ్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంత డేరింగ్ గా తీసుకుంటే స్టెప్, చాలా మంది చాలా ఏరియాల్లో చెరువుల దగ్గర కట్టేయడం, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఈ హైడ్రా అనేది ఎక్కడైనా సరే మన ప్రాంతాల్లో ఎవరైనా చెరువుల దగ్గర నిర్మాణం చేస్తే వెంటనే కూల్చేయమని చెప్పేసి దీనికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రంగనాథ్ గారు అని ఆయనకి ఇచ్చారు ఈ పర్యవేక్షణ. ఆయన పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా ఆయనే మొత్తం అంతా చూస్తున్నాడు. ఎవరికి భయపడకుండా పవర్స్ ఇచ్చేసాడు ఆయన సీఎం గారు. గో హెడ్, ఎవరికి భయపడకండి అన్నాడు ఆయన. మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ తో ఎక్కడైనా వాళ్ళకి సమాచారం వచ్చిన తర్వాత, ఇది ఇల్లీగల్ గా అని తెలిసిన తర్వాతనే వాళ్ళు కూలగొట్టడం మొదలు పెడుతున్నారు. మొన్న రోజు నేను టీవీలో చూసా, నేనే షాక్ అయిపోయినా. ఎంత పెద్ద బిల్డింగ్ అంటే ఆ స్పాట్ న కూలిపోయింది. అది బుల్డోజర్ పెట్టి ఎంత చేసినా ఒక్క బహుమతి పెట్టారు, వాళ్ళు హైడ్రా పెట్టారు, స్పాట్ న కూలిపోయింది. మరి చూడండి జాగ్రత్త. ఎంతమంది కూడా చెప్పా, ఎవరైనా సరే మీ భూమిలో మీరు మొత్తం ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు కన్స్ట్రక్షన్ చెయ్యండి. ఎవరైనా సరే బిల్డర్స్ అయినా ఎవరైనా సరే కబ్జాలు చేయకండి. నేను 1,00,000 సార్లు చెప్పాను. నేను చెప్తూనే ఉన్నా, చేసే ఏదో రోజు మీకే ప్రాబ్లం అని చెప్తూనే ఉన్నా. ఎంతమంది యూట్యూబ్ లో కూడా చెప్పా, ఎంక్రోచ్ చేయకండి. ఎవరు కూడా ఇల్లీగల్ గా చేస్తే ప్రభుత్వం అయినా కూడా ప్రాపర్టీస్ అయినా కూడా ఎవరు ఊరుకోరు. క్లియర్ కట్ గా చెప్పా. కానీ మొన్న జూలై 19th నాడు ఒక జీవో జారీ చేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో నంబర్ 99. ఆ జీవో ప్రకారంగా ఎక్కడైనా సరే చుట్టుపక్కల ప్రాంతాల్లో రింగ్ రోడ్లో కనుక ఎక్కడన్నా ఇలా ఎవరన్నా కబ్జాలు చేస్తే దాని వెంటనే పర్యవేక్షించిన తర్వాత అంతా వాళ్ళకి నిర్ధారణ అయిన తర్వాతనే కొలగొడుతున్నారు. ముందుగా ఏం కొలగట్లే. వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే, ఆయన కమిషనర్ గారు చెప్పిన తర్వాతనే ఇంత పెద్ద బిల్డింగ్ అనేది కూలగొట్టేస్తున్నారు. నేనైతే ఆశ్చర్యపోయాను. ఈ మధ్య కాలంలో హైడ్రా ఇంత బాగా చేస్తున్నారు నేను అనుకోలే. అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు. జూలై నుంచి ఆగస్టు లోపల ఎక్కడ పడితే అక్కడ కట్టినవని కూలగొట్టి పారేస్తున్నారు. ఎంత పెద్దవాడిదైనా సరే, నాకు ఏమి లేదు అక్కడ. ఎవరిదైనా సరే ఇల్లీగల్ గా గుర్తుపెట్టుకొని, ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే ఎంతటి వారినైనా లెక్క ఉపేక్షించట్లేదు ప్రభుత్వం. అంత డైరింగ్ తీసుకుని ముఖ్యమంత్రి గారు నిజంగా సెక్యూరిటీ చెప్పాలి. అంత బాగా దగ్గరుండి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసేవన్నీ కూడా కూలగొట్టమని చెప్పాడు. ఈ హైడ్రా కింద GHMC వస్తుంది, HMD వస్తుంది. గత నెల 19వ తేదీన హైడ్రా ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జీవో నంబర్ 99 జారీ చేసి నేను చెప్పినట్టుగా అందులో స్పష్టంగా ఔటర్ రింగ్ రోడ్డును సరిహద్దుగా నిర్దేశిస్తూ అందులోకి వచ్చే పట్టణ గ్రామీణాల స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ పేర్లను కూడా పొందుపరిచింది. అయితే జంట జలాశయాలు FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. FTL పరిధిలోని ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన హైడ్రా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ తో పాటు మొయినాబాద్ మండలంలోని అప్సోజీగూడ, చిలకరూరు, హిమాయత్ సాగర్ పరిధిలోని భారీ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. వాస్తవానికి ఈ గ్రామాలన్నీ ఔటర్ రింగ్ లో బయట ఉన్నాయి. ప్రభుత్వం ఉత్తర్వులో పొందుపరిచిన పరిధిని దాటి హైడ్రా ఖానాపూర్ అంటే ఔటర్ లోపల ఉన్న నార్సింగ్ మున్సిపాలిటీ పరిధి అని సమర్థించుకుంటున్నారు. కానీ సోజీ కూడా గిలగరు హిమాయత్ సాగర్ వేటికవే స్వతంత్ర గ్రామ పంచాయతీ పాటు ఔటర్ వెలువల ఉండడంతో హైడ్రా అడుగుల అనుమానాలు మొదలయ్యాయి. ఏదైనప్పుడు కూడా ఈ హైడ్రాలో సంబంధించిన పరిధిలోనే వాళ్ళకి ఉన్న ప్రాంతంలోనే ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తేనే కూలగొట్టమని ప్రభుత్వం చెప్పింది. ఆ రకంగానే పోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ లేని చోట మటుకు ఎవరు కూడా డాక్యుమెంట్స్ ఉంటే మటుకు ఎవరు కూడా అలాంటి జోలికి పోతే మళ్ళీ వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆచిచూచి అడుగులేసి ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరిగిందో ఆ ప్రాంతాల్లోనే చాలా చోట్ల ఇంకా కొంత వెలుగు వస్తుంది. ఇంకా ముందు చాలా రోజు రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ FTL లో ఉన్న చాలా చోట కన్స్ట్రక్షన్ జరిగినాయి. అది మెయిన్ ఇంత ముందు కూడా చెప్పారు. హిమాయత్ సాగర్ అక్కడ కూడా బాగా FTL దగ్గర ఉన్న ఏరియాలోనే కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఆ ఏరియాలో ఇప్పుడు వాళ్ళు అది అటాక్ చేస్తున్నారు. అక్కడ కనుక ఎంక్రోచ్ చేస్తే FTL దగ్గర ఎవరు కూడా జోలికి పోకండి, చెరువుల దగ్గర పోకండి. చెరువులు అంటే ప్రభుత్వ భూములవి. ఆ చెరువుల జోలికి పోయి ఇల్లీగల్ గా అనవసరంగా మీరు కోట్లు ఖర్చు పెట్టి కన్స్ట్రక్షన్ చేసి అపార్ట్మెంట్స్ కట్టేసినా కూడా మీకు రేపు గ్యారంటీ అయితే లేదు. అందరు కూడా కొనుక్కునే వాళ్ళని బాగా ఆలోచించుకోండి. దయచేసి ఎవరు కూడా
ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో పోకండి. చెరువులు ఉన్న చోట మటుకు ఎవరు కూడా భూములు కొనకండి, అపార్ట్మెంట్స్ కొనకండి. ఎందుకంటే రేపు పొద్దున్న చెరువు అనగానే గవర్నమెంట్ కి లింక్, అది గవర్నమెంట్ కింద వస్తుంది. అది అంటారు. ఎవరేం చేస్తారు, కొంతమంది అక్కడ అది చెరువు అని తెలిసి కూడా సర్వే నెంబర్ లో చెరువు అని ఉంటుంది, కానీ అక్కడ ఏం చేస్తారు, మట్టి పూడి చేసి ఏదో చేస్తారు, మాయాజాలం చేస్తారు అమ్మేవాళ్ళు, రియల్ ఎస్టేట్స్ వాళ్ళు. కాబట్టి అక్కడ జాగ్రత్తగా చూసుకొని ముందర కొనే ముందర ఒకసారి అపార్ట్మెంట్ ఏ ఏరియా కింద వస్తుంది చూసుకోవాలి మీరు. అది ఎఫ్టీఎల్ కింద వస్తుందా అంటే దయచేసి పోకండి. ఎఫ్టీఎల్ చాలా ప్రమాదకరమైనది. ఎఫ్టీఎల్ అంటేనే గవర్నమెంట్ వెంటనే ఇవాళ అక్కడ ఏం కనపడడానికి కవర్ చేస్తారు, కానీ తర్వాత మనం కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత తేలింది అనగా ఈ ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ ఆపి హైదరాబాద్ వచ్చేస్తారు, పిచ్చి పారేస్తారు వాళ్ళు. అది ఎంకరేజ్. అది గవర్నమెంట్ చెరువులో మీరు ఎలా కడతారు? మనకి ఎవరికి అధికారం ఉంది? గవర్నమెంట్ ల్యాండ్స్ కదా, గవర్నమెంట్ కదా, చెరువు అంటే గవర్నమెంట్ జోలికి ఎవరు పోదని ఇంతకు చాలాసార్లు చెప్పి ఇంతకు కూడా ఒకసారి జరిగింది, దుమారం అయింది దీని మీద. కానీ ఇప్పుడు కొత్తగా హైడ్రా తీసుకొచ్చి జేసీఎంసీ వాళ్ళు ఎవరు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మటుకు ఎవరు కూడా దయచేసి ఈ ఎఫ్టీఎల్ ఉన్న చోట ప్రాంతాల మటుకు ఎవరు కూడా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లోనే ఎఫ్టీఎల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఎఫ్టీఎల్ ఉన్న ప్రాంతాల మటుకు ఎవరు కూడా దయచేసి కొనొద్దని నేను కోరుకుంటున్నాను. నమస్కారం.